నిజంగా టైం ట్రావెల్ సాధ్యమా? ఈ టాపిక్ గురించి నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ముందుగా టైం గురించి మాట్లాడుకుందాం. మనం న్యూటన్ గారు అన్నట్లు యూనివర్స్లో ప్రతిచోట టైం ఒకేలా ఉంటుందని అనుకున్నాం. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా గ్రావిటీ ప్రభావం వల్ల టైం కాస్త మారుతుందని చెప్పారు. అంటే ఎక్కువ గ్రావిటీ ఉన్న చోట్ల టైం నెమ్మదిగా నడుస్తుంది, తక్కువ గ్రావిటీ ఉన్న ప్రదేశాల్లో ఫాస్ట్గా గడుస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక అణు గడియారం చాలా ఖచ్చితంగా టైం చూపిస్తుంది. అయితే ఒకసారి అణు గడియారాన్ని స్పేస్ ప్లేన్లో తీసుకెళ్తే తిరిగి వచ్చినప్పుడు అది చాలా చిన్న మొత్తంలో తప్పును చూపిస్తుంది. ఇది చూపిస్తుంది గ్రావిటీ కారణంగా లైట్ కూడా మడత పెట్టబడుతుంది. ఆ ప్రక్రియలో టైం కూడా ప్రభావితమవుతుంది. ఇప్పుడు ఒక ఊహన ప్రయత్నం చేద్దాం. ఇద్దరు వ్యక్తులు ఒకరు రోడ్ మీద నడుస్తూ మరొకరు బైక్ మీద వేగంగా ప్రయాణిస్తుంటే బైక్ మీదున్న వ్యక్తి టైం కాస్త నెమ్మదిగా అనుభూతి చెందుతాడు. ఇది సాపేక్ష సూత్రాలు ఆధారంగా. ఇంకా గొప్పగా చెప్పాలంటే బ్లాక్ హోల్ వద్ద సమయం విపరీతంగా వక్రీభవిస్తుందనే విషయం మనకు తెలుసు. అయితే సమయం పయనం ఎలా చేస్తుందో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. తరువాత కాలంలో మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే లేదా బ్లాక్ హోల్ దగ్గరకు ప్రయాణించగలిగితే టైం ట్రావెల్ కూడా సాధ్యం కావచ్చు. కానీ ఇక్కడ చాలామందికి టైం ట్రావెల్ అంటే ఇప్పటినుంచే భవిష్యత్తులోకి వెళ్లడం అనే అర్థం ఉంటుంది. కానీ బ్లాక్ హోల్ దగ్గర లేదా లైట్ స్పీడ్ దగ్గర జరిగే ప్రయాణం వేరు. మీరు తిరిగి భూమిపైకి వచ్చాక టైం భూమికి సంబంధించి సరిగా ఉంటుంది, కానీ మీరు ఫ్యూచర్లోకి వెళ్ళినట్లే ఉంటుంది. మన టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే టైం ట్రావెల్ నిజంగా సాధ్యమవుతుంది. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఊహించే స్థాయికి చేరుకుంటాం.